ఇది చాలా మందికి ఉంటది. అరే! నేను పండగని ఎంజాయ్ చేశాను గానీ, ఏదైనా బిజినెస్ పెట్టుకొని రూపాయి సంపాదించాలని చాలా మందికి ఉంటది. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఈ వీడియో చేయడానికైతే ఒక మంచి కారణం ఉందనే చెప్పుకోవాలి. అదేంటంటే మనకు శివరాత్రి పండుగైతే దగ్గరకొస్తుంది కాబట్టి, మనకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా మట్టుకైతే జాతరలైతే జరుగుతాయి. అలాగే మా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్డెంగి అనే గ్రామంలో కూడా జాతర అయితే చాలా బాగా జరుగుతుందనమాట. మల్లికార్జున స్వామి ఇందులో ఉండే దేవుడైతే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేంటంటే మన జాతరలని ఎంజాయ్ చేయడమే కాకుండా దీన్నైతే ఒక బిజినెస్ పరంగా అయితే మార్చుకునే అవకాశాన్ని అయితే కల్పించుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. దీంట్లో ముఖ్యంగా నేనైతే ఒక 4-5 అయితే పాయింట్స్ అయితే మాట్లాడతాను. అంటే బిజినెస్ల గురించి అయితే మాట్లాడతాను. ఇవి ఎవరైనా పెట్టి ఉంటారు నాకు తెలిసి. కొత్తగా అయితే ట్రై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను నా ఫ్రెండ్ అయితే పెట్టడానికి అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఒక ఐడియా అయితే వేసామన్నమాట. దాన్ని కూడా నేను లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి తప్పకుండా. ఫస్ట్ అయితే వాళ్ళకి లైక్ చేసి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం అయితే ఫస్ట్ అయితే ఫుడ్కి అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఫుడ్కి అయితే మనం ఏంటంటే ఫుడ్ వచ్చేసి మేమైతే మ్యాగీ నూడిల్స్ అయితే అనుకుంటున్నాం అనమాట. మనకు తక్కువ బడ్జెట్లో అయితే అదే ఉందన్నమాట. మ్యాగీ నూడిల్స్ కానీ పెట్టినట్లయితే మనకి ఫాస్ట్గా అవుద్ది అనమాట. 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ లోపు అయితే అయిపోద్ది. అలాగే మనకు పెట్టుబడి తక్కువగా ఉన్నా సరే ప్రాఫిట్ అయితే బాగుంటుంది అనమాట. అయితే ఈ మ్యాగీ నూడిల్స్ అనేవి ఆరోగ్యకరమైనవో అనారోగ్యకరమైనవో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యాగీ నూడిల్స్ అయితే తింటున్నారు కాబట్టి దాన్ని అయితే బిజినెస్గా మార్చుకోవాలని ఆలోచనలో ఉన్నామన్నమాట. అదేంటంటే మనకి ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అలా దొరుకుతుంది. బయట అయితే మనకి 10 రూపీస్ అలా దొరుకుతుంది. రెడీమేడ్ ఉంటుంది కదా, రెడీమేడ్ మ్యాగీ ఉంటుంది కదా, అది 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ లోపు అయిపోద్ది అనమాట. దానికి మనం పెట్టుబడి ఏం పెడతామంటే ఈ ప్యాకెట్స్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాం. 100 ప్యాకెట్లు తెచ్చుకున్నాం అంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాం. కప్స్, పేపర్ కప్స్, అలాగే వాటర్ ప్యాకెట్స్ వీటిలన్నిటికి పోను ఒక 2000 నుంచి 2000 అవుద్ది. 2000 నుంచి 2500 అయితే పెట్టుబడి అవుద్ది అనమాట. మనకు ఈ ఈ నూడిల్స్ వచ్చేసి మనం 40 నుంచి 50 లోపే ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. 40 నుంచి 50 లోపే సరిపోద్ది మనకి. 50 రూపీస్లో అయితే మనం అమ్మొచ్చు అనమాట, సేల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. 50 అంటే మనకి 100 అమ్మితే 5000 అయితే ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా. 5000 అయితే ప్రాఫిట్ వస్తుంది మనకి. అందులోనూ పెట్టుబడి పోను 2500 నేను తీసేసిన మనకి 2500 ఈజీగా మిగులుతుంది అనమాట. ఇది చాలా మంచి బిజినెస్ ఇది అనేది, మ్యాగీ నూడిల్స్ పెట్టడం అనేది. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇది ఖచ్చితంగా అయితే డెవలప్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. మంచి క్రౌడ్ కూడా వస్తుంది. మా జాతరలో కూడా మాకు శివరాత్రి జాతరలో కూడా ఇంచుమించుగా 30 నుంచి 60,000 వరకు కూడా ఒక రోజు అయితే క్రౌడ్ అయితే వస్తుంటారు అనమాట. అందుకైతే ఈ బిజినెస్ మీద కొంచెం ఫోకస్ పెట్టడానికైతే అవకాశం ఉందన్నమాట. చూద్దాం ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. తర్వాత వచ్చేసి టీ టీ దుకాణం. దీన్ని కొట్టిన బిజినెస్ అయితే లేదనమాట. టీ దుకాణం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం టీ ఎలా లేదన్నా 10 రూపీస్కి పెట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఏంటంటే ఇక్కడ టీ బిజినెస్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా అయితే టీ అనే కాదు, ఏ బిజినెస్ పెట్టినా సరే క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నీట్నెస్ అనేది కూడా చాలా బాగుండాలన్నమాట. మనం డస్ట్బిన్ అనేది పక్కనే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన హ్యాండ్స్ గ్లౌజులు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మనకి నీట్నెస్ ఉంటేనే మనకు కస్టమర్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం క్వాలిటీని ముఖ్యంగా ఫాలో అవ్వాలి. అలాగే జనాదరణ పెంచుకోవాలంటే ఫస్ట్ అయితే మనం శాంపిల్గా ఇవ్వచ్చు. వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి అయితే కొంచెం రేట్లు తగ్గించి కూడా మనం బోర్డు పెట్టినట్టయితే ఖచ్చితంగా అయితే మనకు మన మీద ఫోకస్ పడుద్ది. అలాగే మనకు జనాదరణ కూడా పెరుగుద్ది అనమాట. బిజినెస్ కూడా డెవలప్ అవుద్ది అనమాట. మనకి అంటే మా సైడ్ అయితే 9 డేస్ అనమాట. శివరాత్రి జాతర అయితే 9 డేస్, ఒక్కొక్కసారి 11 రోజులు కూడా ఉంటుంది అనమాట. ఈ 9 డేస్ గాను మాకు బిజినెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మిడ్ నైట్లో కూడా తినే వాళ్ళు ఉంటారు, తాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా టీకిన ఈ మ్యాగీ నూడిల్స్కి అయితే డోకా లేదనమాట. చాలా బాగుంటుంది బిజినెస్. తర్వాత వచ్చేసి గేమ్స్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లల్ని ఎక్కువగా మనం పిల్లల మీద ఫోకస్ పెట్టాలన్నమాట. వాళ్ళనే టార్గెట్ చేసుకోవాలి. ఏంటంటే 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్లో ఒక స్టార్ బొమ్మ ఉంటుంది అనమాట. ఆ స్టార్ బొమ్మ ఉన్న కార్డ్ని అయితే గెస్ చేసినట్లయితే ఆ చిల్డ్రన్కి చాక్లెట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ పెట్టుకుంటే బాగుంటుంది. 20 రూపీస్ అయితే పర్లేదు, మరి 10 అన్న తక్కువ, కానీ 20 రూపీస్ పెట్టుకుంటే ఈ గేమ్ కూడా క్వాలిటీ ఉంటుంది. అలాగే మనం
పెట్టుబడి చాక్లెట్స్కి పెడతాం అనమాట. 30 రూపీస్ కావచ్చు, లేదంటే 20 రూపీస్ చాక్లెట్ కావచ్చు. ఎందుకంటే ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ గెస్ చేసేటప్పుడే పాస్ అవ్వడు కదా, ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. గెస్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కానీ ఇది కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా గెస్ చేసినట్లయితే మనకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి, కానీ బాగుంటుంది అనమాట. అట్రాక్ట్ చేస్తాం పిల్లల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, ఇది ఆడేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నిమ్మరసం. ఈ నిమ్మరసం బండి కూడా చాలా బాగుంటుంది. ఈ తక్కువ బిజినెస్లు ఇవి అంటే పెట్టుబడి చాలా తక్కువ, 1000 నుంచి 2000 లోపు అయితే పెట్టుబడితోటి చెప్పే బిజినెస్లు అన్నమాట. ఇవన్నీ చేసే బిజినెస్లు అనమాట. చాలా బాగుంటుంది, ప్రాఫిట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నిమ్మరసానికి అయితే లోటే లేదనమాట. మనం ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా, నైట్ ఇంకెక్కువ వెళ్తుంది అనమాట ఈ నిమ్మరసం కావచ్చు, ఇది అన్నమాట. చాలా బాగుంటుంది బిజినెస్ అయితే, చాలా బాగుంటుంది. మనకి ఏంటి ఖర్చు, నిమ్మకాయలు, అలాగే సోడా ఉంటుంది, లేదా లేదు సోడా కావచ్చు, లేదంటే ఉప్పు ఇలా వీటికి మాత్రమే ఖర్చు అవుతుంది. గ్లాసులు చాలా బాగుంటుంది. ఇందులో కూడా క్వాలిటీ ఉండాలి, నీట్నెస్ అనేది చాలా చాలా పాటించవలసిన ముందు ప్రక్రియ అనమాట. క్వాలిటీని అలాగే మనం నీట్నెస్ని అయితే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అయితే అప్పుడే మనం ఫోకస్ అయ్యబడతాం, నిలబడగలం. ఈ 9 రోజులు అంటే కొన్ని జాతరలు 9 రోజులు అవుతాయి, కొన్ని జాతరలు 5 రోజులు అవుతాయి, అలా జరుగుతుంటాయి. మాదైతే 9 రోజులు అవుద్ది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు నైట్ పూట కావచ్చు, నైట్ పూట ఈవినింగ్ 6 నుంచి 10 వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే మొక్కజొన్న కావచ్చు, శనగలు కావచ్చు బాగా సేల్ అవుద్ది. ఎందుకంటే మేము కూడా అనుభవించాం కాబట్టి, మేము కూడా ఈ విధంగా కొనుక్కొని తినేవాళ్ళం కాబట్టి, అది మిడ్ నైట్ వరకు కూడా ఈ ఫుడ్ బిజినెస్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఏది మొక్కజొన్న కావచ్చు, లేదంటే ఈ శనగలు కావచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట బిజినెస్ కూడా. మనకి సొంతంగా జొన్న మొక్కలు ఉన్న పర్లేదు, శనగలు కొనుక్కుంటే సరిపోయాయి. జొన్న పొత్తులు అంటే ఇప్పుడు మనకి పెద్దగా దొరకవు కాబట్టి శనగలు అయితే ఈజీగా మనం మేక్ చేసేవచ్చు అనమాట. ఖచ్చితంగా అయితే ఉడకబెట్టి వాటి మీద తాలింపది వేసి మరి అయితే చేయొచ్చు అనమాట. ఈజీగా కప్ వచ్చేసి ఒక 20 రూపాయలు పెట్టుకోవచ్చు. 20 రూపాయల నుంచి 10 రూపీస్ నుంచి 20 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు అనమాట బిజినెస్. మనకి క్రౌడ్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ ధరను అయితే తగ్గించాలి, ప్రైస్ని అయితే తగ్గించాలి. ప్రైస్ని తగ్గించుకున్నట్లయితేనే మనకి బిజినెస్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అనమాట. బిజినెస్ వెళ్తుంది కదా అని మనం ప్రైస్ని అయితే పెంచేటప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా డౌన్ అవ్వద్దు అనమాట. డౌన్ అవుద్ది ఖచ్చితంగా. అందుకనే మనం అందరికీ అవైలబుల్గా ఉండేటట్లే చూసుకోవాలన్నమాట. జాతరకి అందరూ ఉన్నవాళ్ళు రారు కదా, ఖచ్చితంగా చాలా మంది అయితే పూర్ పీపుల్స్ వస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మనం వాళ్ళకి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది బిజినెస్. అయితే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మేము ఇందులో ఫుడ్ బిజినెస్ కానీ, లేదంటే నిమ్మరసం బిజినెస్ కానీ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నేను నా ఫ్రెండ్ అయితే దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాం అనమాట. కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు. చాలా మందికి ఉంటుంది, అరే నేను పండగని ఎంజాయ్ చేశాను కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకొని రూపాయి సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. అలా ఉంటుందని నాకు అనిపించింది కాబట్టి, నాలాగే కనీసం ఒక 10 మందికి అని అనిపిస్తుంది కదా, ఆ 10 మందిని ఈ వీడియో చూసి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో ఒక బిజినెస్ ఐడియా వస్తే వాళ్ళకు ఒక రూపాయి ప్రాఫిట్ వస్తుంది కదా అనే ఆలోచనతో అయితే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట, ఏం లేదు. మీరు ఎవరికైనా సరే నా ఐడియాస్ ఎలాగ అనిపించినాయో, అలాగే మీకు వచ్చిన కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే తెలియచేయండి తప్పకుండా. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. కొంతమంది ప్రజల యొక్క ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి అనమాట ఛానల్లో, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది మన ఛానల్లో. కొంచెం మీరు కూడా సపోర్ట్ ఇస్తే మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే నేను కూడా ఇంకో 4గురిని తయారు చేయగలను అనమాట. పెద్ద పెద్ద హెల్ప్ కూడా చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే నేను మంచి మంచి హెల్ప్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీ ద్వారా అందుకోవాలని ఆశిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.